ఆయన తీసి పారవేస్తానంటున్నాడు. ఆయనలో మనం ఫలించాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసి పారవేస్తానంటున్నాడు. నువ్వు ఫలించినప్పుడు నువ్వెందుకు? యజమాని ఏమంటున్నాడు? ఆయన తండ్రి వ్యవసాయకుడు కదా. వ్యవసాయకునికి పంట ఫలించకపోతే ఆయన ఎలా ఉంటాడు చెప్పు? ఒక వ్యవసాయకుడు ఆ వ్యవసాయం చేస్తూ ఆయన ఎంతో ప్రయాసపడి ఆ పంటను వేస్తాడు. ఆ పంటలో విత్తనాలు, ఆ భూమిలో విత్తనాలు వేస్తాడు. ఆ విత్తనాలు మొలవకపోతే ఆ వ్యవసాయకుడు ఎంత ఎంత బాధపడతాడు. అలాగే మనము కూడా మన తండ్రి వ్యవసాయకుడు, ఆయనలో మనము ఫలించకపోతే మన తండ్రి దుఃఖపడడా? మన కొరకు తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించిండు కదా, మనలను రక్షించుట కొరకు, మన పాపాలు కడిగివేయుట కొరకు, మన పాపాలు తీసివేయ కొరకు ఆయన తన కుమారుని భూమి మీదకి పంపించిండు. ఆయన తండ్రి వ్యవసాయకుడు. దేవుడు అదే మనం ఆయనలో ఫలించాలి కదా. ఫలించని ప్రతి తీగను నేను పారివే